సెప్టెంబర్లోగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీలో గ్రూపులు లేవు, ఉన్నదల్లా ఓన్లీ మోదీ గ్రూపేనని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రూపుల పేరుతో రాజకీయాలు చేస్తే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్కు సహకరిస్తానని తెలిపారు. సీఎం రేవంత్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని ఆరోపించారు. భూభారతిలో సాంకేతిక లోపాలతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రరావు. సెప్టెంబర్లోగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరి వారు చెప్పినటువంటి ఎంఎస్పీ కూడా మనం పెంచాం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నిసార్లు ఎంఎస్పీ పెంచింది, బీజేపీ ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత ఎంత ఎంఎస్పీ పెంచింది, ఏ ధాన్యాల మీద ఎంఎస్పీ మనం పెంచినాము, ఇవన్నీ కూడా మన దగ్గర డాటా పూర్తిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అలవాటు ఏంటంటే అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాలతో పాటు వాళ్ళు పబ్లిక్ని కూడా వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కోల్ ఇండియా వంటి కేంద్ర సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. తెలంగాణలోని అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల జోన్లను గుర్తించి ఆ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయాలన్నారు. కేంద్ర ప్రాజెక్టులకు భూసేకరణ, భూ కేటాయింపులకు తెలంగాణ ప్రభుత్వం మద్దతివ్వాలన్నారు. రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బనకచర్లపై తలో మాట చెప్పటం సరికాదన్నారు. నీటి అంశంపై కేంద్రం నిపుణుల కమిటీని నియమించిందన్నారు. 2 రాష్ట్రాలు తమకు ముఖ్యమే అని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో కుమ్మక్కై కృష్ణా నీటిని తాకట్టు పెట్టిందని ఆరోపించారు బండి. రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలా అనేక సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. దీన్ని బూచిగా చూపెట్టి అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది 2 రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 2 రాష్ట్రాలు ముఖ్యమే, 2 రాష్ట్ర ప్రయోజనాలు, 2 రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే. మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు నోటీసులిచ్చారు సిట్ అధికారులు. 24న విచారణకు రావాలని కోరుతూ ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. బండితో పాటు ఆయన పీఆర్ఓ, పీఏలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు బండి సంజయ్. మాజీ సీఎం కేసీఆర్ చేసిన పిచ్చి పనుల ఫలితంగానే తాను నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సిట్ విచారణకు సహకరిస్తానని, తన దగ్గరున్న సమాచారాన్ని అధికారులకు ఇస్తానని చెప్పారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలో ఏటేటా వరి సాగు పెరుగుతుందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. గతం కంటే ఇప్పుడు ఎంఎస్పీ పెరగడంతో రైతులు పెద్ద ఎత్తున ఎఫ్సీఐకి ధాన్యం అమ్ముతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన ఎఫ్సీఐ మొదటి కన్సల్టేటివ్ సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ. తెలంగాణలో ఎఫ్సీఐ పాత్రపై అధికారులతో చర్చించారు. ధాన్యం నిల్వల కోసం గోదాంలు నిర్మిస్తామని అధికారులు చెప్పారన్నారు. ఎఫ్సీఐతో రైతులకు, ప్రజలకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు డీకే అరుణ. మరి ఎఫ్సీఐ యొక్క పాత్ర తెలంగాణలో ఏ విధంగా ఉన్నది? ఎఫ్సీఐ ప్రతి సంవత్సరం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది పెరుగుతూనే పోతున్నది. సో కంపేర్ టు ఎవ్రీ ఇయర్ కూడా పెద్ద ఎత్తున ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ రాష్ట్రానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని రాష్ట్రానికి ఇస్తూ మన తెలంగాణ నుంచి రైస్ అంతా కూడా ఎఫ్సీఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు మరి ఇక్కడ నుంచి పంపడమే కాకుండా ఫిలిప్పీన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ వారు ఇక్కడ నుంచి పంపిస్తున్నామని తెలపడం జరిగింది. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీజేపీ. ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసేలా సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మోదీ సర్కార్ విధానాలను ప్రజలకు వివరించి అత్యధిక స్థానాలు గెలుపొందేలాగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు పార్టీ పెద్దలు.